కాకినాడ జిల్లా ఎలేశ్వరంలో అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ ఎలేశ్వరం డిపో ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడంతో వారికి మద్దతుగా సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో కోసిరెడ్డి గణేశ్వరరావు, గండేటి నాగమణి, గుమ్మడి పాదాలమ్మ, కందుల కాంతి కుమార్ వగైరాలతో పార్టీ కార్యకర్తలు డిపో శిబిరం వద్దకు చేరి కండక్టర్ నల్లా శ్రీను సస్పెండ్ విషయాన్ని తెలుసుకుని ఎలేశ్వరం ఆర్టీసీ డిపో మేనేజర్ వైఖరి మీకున్న నిరంకుశ విధానాలు పేద ఉద్యోగులపై సస్పెండ్ రూపంలో చూపించడం, వారి బ్రతుకుల మీద ఆడుకోవడం మంచి పద్ధతి కాదు అని మీరు కూడా ఒక ఎంప్లాయీగా గుర్తుంచుకుని ఆర్డర్ను వెనక్కి తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు, మహిళా సంఘ నాయకులు గండేటి నాగమణి, ఉమ్మడి పాదాలమ్మ, కందుల వరలక్ష్మి, కోన గంగాధర్ను, నప్పుసాయి తదితరులు పాల్గొన్నారు. ఇట్లు సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వర. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు ఏపీ న్యూస్ అభయం ప్రజల కోసంకి తమ యొక్క బాధలను వినిపించుకున్నారు. చేరుకుంది. ఈ గేట్ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే అక్రమంగా సస్పెండ్ చేసినటువంటి నల్లశ్రీని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, నల్లశ్రీని సస్పెండ్ చేయడం అనేటటువంటిది 1/19 సర్క్యులర్, అంటే మన గత ఎండి గారు ఇచ్చినటువంటి సర్క్యులర్ని బేఖాతరు చేస్తూ మొండిగా డిపో మేనేజర్ దాన్ని పక్కకు పెట్టి అక్రమంగా సస్పెండ్ చేయడమే కారణం. దీనివల్లనే ఏలేశ్వరంలో ఉన్నటువంటి 3 యూనియన్లు జేఏసీగా ఏర్పడి ఈ అన్యాయాన్ని సరిచేయాలని చెప్పేసి డిపో మేనేజర్ గారికి ఎంత విన్నవించినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోవటం లేదు. ఆ విధంగా ఈ ఆర్గనైజేషన్కి, అదే మా మూమెంట్కి లోకల్గా ఉన్నటువంటి సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా కార్మిక సంఘం వాళ్ళు కూడా ఈరోజు పూర్తిగా మద్దతు అనేది ప్రకటించారు. ఈరోజు వాళ్ళు దాదాపుగా ఒక 70-80 మందితో మాకు మద్దతు అనేది ప్రకటించారు. వారికి ఆర్టీసీ జేఏసీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అనేవి తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. నల్లశ్రీని డ్యూటీలోనికి తీసుకునే వరకు కూడా ఈ పోరాటం అంచెలంచెలుగా ఉధృతం అవుతుందే తప్ప వెనక్కి తగ్గేది లేదని జేఏసీగా డిపో మేనేజ్మెంట్కి ఒక్కసారి తెలియజేస్తున్నాం. కార్మికుల కలిగించింది 40 రూపాయలు నష్టం చేశాడు. కానీ ఇవాళకి 6 రోజుల నుంచి 6 లక్షలు పోయింది. ఈ 6 లక్షలకి సమాధానం డిపో మేనేజర్ గారు చెప్పాలి. ఈ సభాముఖంగా అడుగుతున్నాం. ఈ 6 లక్షలకి ఎవరు బాధ్యులు? కార్మికుల బాధ్యుల, డిపో మేనేజర్ గారి బాధ్యుల? సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల 1/2019 సర్క్యులర్ అమలు అనుసరించకపోవడం వల్ల ఈ 6 లక్షల నష్టం వచ్చింది. ఈ 6 లక్షల నష్టానికి డిపో మేనేజర్ గారు బాధ్యత వహించాల్సిందిగా మేము ఈ సభముఖంగా కోరుతున్నాం. నల్లసీన్కి ఏ విధమైన అయితే పనిష్మెంట్ ఇచ్చారో డిపో మేనేజర్ గారు కూడా పై మేనేజర్ గారు అదే పనిష్మెంట్ని అమలు కానీ ఈ సభముఖంగా మేము కోరుకుంటున్నాం. సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ప్రధానంగా ఏలేశ్వరం ఆర్టీసీ డిపో కండక్టర్ అయినటువంటి నల్లా శ్రీని గారిని గత వారం రోజుల క్రితం ఇక్కడ ఆర్టీసీ డిపో మేనేజర్ వారు ఎవరైతే ఉన్నారో ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. దీనిపై ఇక్కడ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కంపల్సరీగా ప్రతిరోజు కూడా నిరసన రూపంలో తెలియజేస్తూ 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతోంది. మేము ఏంటంటే ఒక చాకి మానవుడిగా ఒక ఆర్టీసీ కండక్టర్ అన్యాయం జరిగింది అని మేము కలిపి జాయింట్ యాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి మద్దతుగా మేము సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున మేము రావడం జరిగింది. ఏంటంటే ఒక పేదవాడు ఆయన నల్లా శ్రీను, ఆయనకు అవార్డులు కూడా ఇచ్చారు ఉత్తమ కండక్టర్ అని. మరి అలాంటి వ్యక్తి ఏ చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే ఒక ఎంప్లాయీస్గా వీళ్ళు సర్దుకుపోయి చిన్న పనిష్మెంట్లు ఇవ్వాలి తప్ప అతన్ని ఉద్యోగం నుంచి తొలగించే అంత స్థాయి పనిష్మెంట్ ఇవ్వడం అనేటువంటిది ఏ జీవోలోని కూడా లేదు. కనీసం ఏ డిపోలోని లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ యొక్క మన ఆర్టీసీ డిపో మేనేజర్ వారు చేస్తూ ఉన్నారు. ఈయన చేసే విధానాలు మార్చుకోకపోతే ఇక్కడ దీంతో పోదు. ఏంటి రేపు ఆయన కూడా ఎంప్లాయ్, ఆయన కూడా సాటి ఉద్యోగస్తుడు అని చేత మానవత్వం అనేటువంటిది నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఒకవేళ లీగల్గా వెళ్దాం అనుకుంటే మేము కూడా లీగల్గా స్టాఫ్ అందరికీ కూడా సహాయం చేస్తాం. ఎందుకంటే మేము చెప్పేది ఎవరు కూడా అందరూ కూడా కలిసిపోయి పోవాలని కోరుకుంటా ఉన్నాం. మరి కనీసం మేము ఇక్కడ మద్దతు తెలియజేయడానికి వస్తే మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటి అని మమ్మల్ని అడగడం. మరి ఇది ఎంతవరకు? మేము పాకిస్తాన్ నుంచి రాలేదు, మేము తీవ్రవాదులం కాదు, మేము మామూలు సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి అడుగుతాం, వాళ్ళని ప్రశ్నిస్తాం.
మాకు చేతనైనటువంటి సహాయం మా జనంతో చేస్తాం. అంతే తప్ప కానీ మేము ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులాగా మీరు ఆర్టీసీ కాంప్లెక్స్కి రావాల్సిన పని వచ్చింది, ఇక్కడ ఏంటి మీ పని అని ఆయన అడుగుతుంటే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మరి డిపో మేనేజర్ గారు మేనేజర్ గారు కూడా ఇంతవరకు మమ్మల్ని ఎలా అడగలేదు. మేము అందరికీ కూడా సపోర్ట్గా ఉంటాం, మేము సమీక్షంగా ఉంటాం అందులోనే. మరి ఏంటో ఇవి చాలా చిత్రంగా ఉంది. పైగా ఇక్కడ బస్సులన్నీ కూడా మరి సరిగా రూట్లకి వేయటం లేదు, బస్సులు కూడా సరిగా లేవు, బాగోలేదు, అన్ని కంప్లైంట్లే. ఏ ప్రయాణికుడు ఎక్కినా చివరికి వెళ్ళడం అనే భయాందోళనతో అందరూ చూస్తూ ఉన్నారు. మరి ఈ బస్సులు సరైనటువంటి క్రమశిక్షణ పెట్టలేనటువంటి మన డిపో మేనేజర్ గారు ఇంకా మమ్మల్ని అందరినీ అడిగే ప్రశ్న ఆయనకి ఏముంది అని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే కాంప్లెక్స్కి అందరూ వస్తాం, అందరూ మద్దతు తెలియజేస్తాం. మేము ఎప్పుడూ కూడా కార్యక్రమాలు చేస్తే కాంప్లెక్స్ కాడి నుంచే ఊరేగింపులు ఎత్తుకుని పోతుంటాం, మేము అన్నీ చేసుకుంటూ ఉంటాం. మరి ఆయన మరి ప్రవర్తన మార్చుకోకపోతే మేము మాత్రం సామరస్యంగా ఆయనకి మానవతా దృక్పథంతో మరోసారి ఆయన్ని చెప్తున్నాం. ఏంటంటే నల్లా శ్రీని గారి విషయంలో కంపల్సరీగా ఆయన సస్పెండ్ని ఎత్తివేసే విధానాలు నేర్చుకోవాలని నేను చెప్తున్నాను. ఏంటి ఆయన మారకపోయాడనుకో రేపొద్దున్న ఇదే పరిస్థితి ఆయన కూడా రావచ్చు, అప్పుడు ఆయన కూడా మేము మద్దతు ఇస్తాం. ఎవరికి డిపో మేనేజర్ గారికి కూడా ఏదో తప్పు జరుగుతాయి ఎంప్లాయీగా, అప్పుడు కూడా ఆయన పై అధికారులు సస్పెండ్ చేస్తే మేము మళ్ళీ ఈయనకు కూడా మేము మద్దతు ఇస్తాం ఆయన మార్చుకోమని. ఆ రకమైనటువంటి విధానాలతో ఆయన ఉండాలని మేము కోరుతున్నాం. ఆయన మార్చుకోకపోతే మొత్తం అన్ని యూనియన్లో కూడా ఐక్యతగా రోడ్డు ఎక్కితే అవసరమైతే అంచెలుగా కూడా ఏలాశ్రం మండలాన్ని బంద్ కూడా ప్రకటిస్తాం. మేము అన్నీ చేస్తాం, కానీ కొంత టైం తీసుకుంటాం. ఎందుకంటే మీలో మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. మరి మీకు పై అధికారులు ఎవరన్నా సస్పెండ్ చేయమని చెప్పారో ఏటో మాకు తెలియదు, కానీ మీరు మరి బాగా ఆలోచించకుండా ఆయనకు సరైనటువంటి పనిష్మెంట్